ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము. సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్యం అత్యంత ప్రసిద్ధమైనది. ఆధునిక వైద్యశాస్త్రం ఈరోజు పరిశోధనల ద్వారా చెబుతున్న సత్యాన్ని దేవుని వాక్యం వేల సంవత్సరాల క్రితమే ఎంతో స్పష్టంగా బయలుపరిచింది. మన మానసిక స్థితి మన శారీరక ఆరోగ్యాన్ని ఎలా శాసిస్తుందో ఇది స్పష్టంగా వివరిస్తుంది. మన జీవితంలో ఆరోగ్యం అనేది కేవలం మనం తినే ఆహారం లేదా తీసుకునే మందులపైనే ఆధారపడి ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా అది మన అంతరంగ స్వభావంపై, మన మనస్సుపై ఆధారపడి కూడా ఉంటుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము అని ఉంది. మనం దేవుని యందు ఆనందిస్తూ ఆయన ఇచ్చిన జీవితాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు మన మనస్సు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ సంతోషము గల మనస్సు శరీరానికి ఒక శ్రేష్టమైన ఔషధంలా పనిచేస్తుంది. హృదయంలో దేవుడు ఇచ్చే సంతోషం ఉన్నప్పుడు అది ముఖంలో ప్రసన్నతను, శరీరానికి నూతన బలాన్ని మరియు తిరుగులేని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఏ లౌకిక మందులు ఇవ్వలేని అద్భుతమైన శక్తిని దేవుని సంతోషం మనకు ఇస్తుంది. ఉదాహరణకు, దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు అనుభవించినప్పటికీ దేవుని కృపను తలుచుకుంటూ ఎల్లప్పుడూ స్తుతించేవాడు. దేవుని మందసమును యెరూషలేమునకు తీసుకుని వచ్చేటప్పుడు ఆయన హృదయం దేవుని సంతోషంతో ఎంతగా నిండిపోయిందంటే తనను తాను మరిచిపోయి పూర్ణ శక్తితో యెహోవా సన్నిధిని నాట్యమాడాడు. ఈ సంతోషమే దావీదుకు అన్ని పోరాటాలలో తిరుగులేని బలాన్నిచ్చింది. అలాగే హబక్కూకు జీవితం చుట్టూ ఉన్న పరిస్థితులు పూర్తిగా నిరాశజనకంగా ఉన్నప్పుడు కూడా దేవుని యందు ఎలా సంతోషంగా ఉండవచ్చో తెలియజేస్తుంది. పంటలు పండకపోయినా, పశువులు లేకపోయినా అతడు దేవునిపైనే ఆధారపడ్డాడు. నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను, ప్రభువైన యెహోవాయే నాకు బలము అని అన్నాడు. పరిస్థితులతో సంబంధం లేని ఈ దైవిక సంతోషం అతనికి జింక కాళ్ల వంటి వేగాన్ని, నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. ప్రియులారా, నిజమైన సంతోషం అనేది మన చుట్టూ ఉండే పరిస్థితుల మీదనో లేదా లౌకిక సంపదల మీదనో ఆధారపడి ఉండదు. అది కేవలం దేవునితో మనకున్న సంబంధం ద్వారా మాత్రమే లభిస్తుంది. దావీదు వలె ప్రతి స్థితిలోనూ దేవుణ్ణి స్తుతించినప్పుడు, హబక్కూకు వలె శూన్యంలోనూ ఆయనపై ఆధారపడినప్పుడు లభించే ఆ దైవిక ఆనందం మన అంతరంగాన్ని నింపుతుంది. లౌకికమైన మందులు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు, కానీ దేవుడు ఇచ్చే సంతోషం మన ఆత్మకు శాంతిని, మనస్సుకు ప్రశాంతతను మరియు శరీరానికి తిరుగులేని నూతన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. రెండవదిగా, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అని ఉంది. నిరంతరం ఆందోళనలు, భయాలు, పగ, అసూయ లేదా కృంగుబాటు కలిగి ఉండడమే నలిగిన మనస్సు. మనస్సు ఎప్పుడైతే అలా గాయపడి నలిగిపోతుందో అది మనిషి శారీరక బలానికి మూలమైన ఎముకలను సైతం ఎండిపోజేస్తుంది. అంటే లోపల ఉన్న జీవశక్తిని, రోగనిరోధక శక్తిని పూర్తిగా హరించివేస్తుంది. లోకపు ఆందోళనలను హృదయానికి హత్తుకోవడం వల్ల మనిషి ఆత్మీయంగానే కాక శారీరకంగా కూడా బలహీనుడై రకరకాల రోగాల బారిన పడతాడు. ఉదాహరణకు, దావీదుకు వచ్చిన ప్రజాదరణను చూసి సౌలు మనస్సు అసూయతో, పగతో నిండిపోయింది. ఆ నిరంతర ఆందోళన, ద్వేషం ఆయన మనస్సును ఎంతగా నలిపివేశాయంటే ఆయన మానసిక సమతుల్యతను కోల్పోయి శారీరకంగా కూడా బలహీనుడైపోయాడు. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అనే వాక్యం సౌలు విషయంలో సరిగ్గా నెరవేరింది. ఆయనలోని నలిగిన మనస్సు ఆయన జీవశక్తిని, వివేకాన్ని పూర్తిగా హరించివేసింది. అలాగే అహితోపేలు దావీదుకు ఒకప్పుడు నమ్మకమైన స్నేహితుడు, గొప్ప ఆలోచనకర్త. కానీ అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు అతడు దావీదును విడిచి అబ్షాలోము పక్షాన చేరాడు. ఒకానొక సందర్భంలో తాను ఇచ్చిన అద్భుతమైన ఆలోచనను అబ్షాలోము త్రోసిపుచ్చినప్పుడు అహితోపేలు తీవ్రమైన అవమానానికి, మానసిక వేదనకు లోనయ్యాడు. తన ఆలోచన సాగలేదని చూసి ఇక తన భవిష్యత్తు శూన్యమని భావించిన అతని మనస్సు తీవ్ర నిరాశతో నలిగిపోయింది. ఆ మానసిక కృంగుబాటు అతనిని ఎంతగా బలహీనపరిచిందంటే అతడు ఇంటికి వెళ్లి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరిపోసుకొని చనిపోయాడు. మనస్సు పూర్తిగా నలిగిపోతే మనిషి జీవించాలనే ఆశనే కోల్పోతాడనడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రియులారా, సౌలు మరియు అహితోపేలు జీవితాలను బట్టి చూస్తే నలిగిన మనస్సు అనేది కేవలం ఒక భావోద్వేగం కాదు. అది మనిషిని లోపలి నుండి నిర్వీర్యం చేసే ఒక భయంకరమైన శత్రువు. అసూయ, పగ, అవమానం మరియు లోకపు ఆందోళనలను హృదయానికి హత్తుకోవడం వల్ల వారు తమ వివేకాన్ని, శారీరక బలాన్ని మరియు చివరికి తమ ప్రాణాలను సైతం కోల్పోయారు.
మనస్సు గాయపడినప్పుడు శరీరం కూడా తన రోగ నిరోధక శక్తిని, జీవశక్తిని కోల్పోతుందని వీరి జీవితాలు నిరూపిస్తున్నాయి. లౌకిక ఆందోళనలు మరియు ప్రతికూల ఆలోచనలు మన ఎముకలను ఎండబెట్టక ముందే వాటిని దేవుని పాదాల చెంత పడవేయడం ఎంతో అవసరం. అందుకే అపోస్తలుడైన పేతురు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని హెచ్చరించాడు. కాబట్టి మన మనస్సును గాయపరిచే లోకపు భారాలన్నింటినీ దేవునికి అప్పగించి ఆయన ఇచ్చే అద్భుతమైన శాంతిని పొందుకుందాం. ఆ దైవిక శాంతే మన మనస్సుకు కాపలాగా ఉండి మన శరీరానికి తిరుగులేని ఆరోగ్యాన్ని, నూతన జీవాన్ని ప్రసాదిస్తుంది. సహోదరి సహోదరులారా, ఇక నుంచి లోకపు ఆందోళనలను మీ మనస్సులోనికి రానివ్వకండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో ఆనందించండి. దేవుడు మీ హృదయానికి ఎల్లప్పుడూ సమస్త లోకపు ఆందోళనల నుండి, కృంగుబాటు నుండి పరిపూర్ణ విడుదలను అనుగ్రహించునుగాక. ఏ కీడు, ఏ అనారోగ్యము మీ దరికి చేరకుండా దేవుని పరలోకపు సంతోషము మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆవరించి ఉండునుగాక. ఆ ఆనందమే మీ శరీరానికి, ఎముకలకు నూతన బలముగా మారి మీ వృత్తిని, మీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నడిపించునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణమని, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయునని, మా జీవితంలో ఆరోగ్యం అనేది కేవలం మేము తినే ఆహారం లేదా తీసుకునే మందులపైనే ఆధారపడి ఉండదని, అన్నిటికంటే ముఖ్యంగా అది మా అంతరంగ స్వభావంపై, మా మనస్సుపై కూడా ఆధారపడి ఉంటుందని నీవు సెలవిచ్చావు. తని నీకు స్తుతులు. దేవా, లౌకికమైన మందులు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు, కానీ నీవిచ్చే సంతోషం మా ఆత్మకు శాంతిని, మనస్సును ప్రశాంతతను మరియు శరీరానికి తిరుగులేని నూతన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది గనుక నీ వాక్యమనే ఔషధంతో మా అంతరంగాన్ని నింపుకొని లౌకిక మందులు ఇవ్వలేని తిరుగులేని నూతన ఆరోగ్యాన్ని మేము పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, సౌలు మరియు అహితోపేలు అసూయ, పగ మరియు లోకపు ఆందోళనలను హృదయానికి హత్తుకోవడం వల్ల తమ వివేకాన్ని, శారీరక బలాన్ని మరియు చివరికి తమ ప్రాణాలను సైతం కోల్పోయారు గనుక చుట్టూ ఉన్న లోకాన్ని చూసి గాని, ఇతరుల ప్రగతిని చూసి గాని అసూయ, పగ అనే నలిగిన మనస్సుతో మా ఆత్మీయ జీవశక్తిని, రోగనిరోధక శక్తిని మేము పాడు చేసుకునే వారంగా ఉండకుండా మా చింత యావత్తు నీ పాదాల చింత పడవేసి నిశ్చింతగా నీ సంతోషంతో నింపబడే వారంగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా విశ్వసించి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి హృదయం నుండి కృంగుబాటును, అనారోగ్య కారణమైన ఆందోళనలను లయం చేసి దావీదు వలె, హబక్కూకు వలె నీయందే ఆనందించే మనస్సును వారికి అనుగ్రహించి, ఎలాంటి కీడు, రోగములు వారి దరిచేరకుండా నీ పరలోకపు సంతోషమనే కవచంతో వారి ఇళ్లను, వారి వృత్తిని, వారి శరీరాలను నూతన బలముతో నింపబడినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.